జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, జాబ్ తెప్పించేది మాత్రం జాబ్ తెప్పించేది కూడా ఈజీ క్వశ్చన్స్. అసలు ఈ డైలాగ్ నేను విన్నప్పుడు సార్ ఏంటి ఇలా అంటాడు, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్, ఈజీ క్వశ్చన్స్ అందరూ ఆన్సర్ చేస్తారు కదా అని అనుకున్నాను. బట్ దాంట్లో వన్ అండ్ ఓన్లీ లాజిక్ ఏంటంటే అందరూ ఆన్సర్ చేస్తారు, ఆన్సర్ చేసిన తర్వాత మిగిలిన టైంలో టఫ్ క్వశ్చన్స్ ఎవడు చేస్తాడో వాడిదే జాబ్, వాడికే వస్తుంది కూడా. నేను నిజంగా ఎప్పుడు బిలీవ్ చేయలేదు ఈ కాన్సెప్ట్ని, ఈజీ క్వశ్చన్స్ అంటే జాబ్ వెళ్ళాలి. బట్ నేను ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా నాకు 270+ వచ్చింది స్కోర్. దానికి కూడా రీజన్ ఈజీ క్వశ్చన్సే చేసుకుంటే వెళ్ళాను, దాంతో టఫ్ వన్స్ అన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఏంట్రా ఇన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను, నాకు ఇన్ని రావా అనుకున్నాను. బట్ నేను తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే ఎవ్రీథింగ్ వాస్ కమింగ్. సెకండ్ టైం అటెంప్ట్లో కూడా నేను అలానే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఫస్ట్ వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అది ఆన్లైన్ అవ్వడంతో ఇంకా ఈజీగా అయింది ప్రొసీజర్. దాని తర్వాత ఏంటి, నాకేం రాలేదు, ఇక్కడ చూసుకుంటూ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చాను. సో ఈ ఒక్క టెక్నిక్ వల్లనే నాకు జిఎస్లో కూడా స్కోర్ వచ్చింది, ఈ ఒక్క టెక్నిక్ వల్లనే సివిల్ పేపర్లో కూడా స్కోర్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 338 మార్క్స్ వస్తాయని. ఎవ్రీవన్ వాస్ షాక్డ్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. సో ఐ ఆల్వేస్ వాంట్ టు థ్యాంక్ సతీష్ సార్. థ్యాంక్ యూ ఆల్.